మహాలక్ష్మి పథకం పేరు వల్ల మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల కార్మికులు రోడ్డున పడ్డారని బోయినపల్లి మండల ఆటో కార్మిక సంఘం పేర్కొంది. దీనికి నిరసనగా మండల కేంద్రంలో ఆటోలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు వంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమకు జీవనాధారమైన ఆటోలు నడవకపోవడంతో కుటుంబ పోషణ భారం బరువై రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, వెంటనే తమ ప్రభుత్వంని ఆదుకోవాలని కోరారు. అయితే ఇల్లు కిరాయి కట్టలేక పిల్లల చదువులు కట్టలేక పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆటోలో మహాలక్ష్మి పథకం వేయద్దని అంటలేను. కాబట్టి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న మేధావులు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆటో ఈరోజు బోయినపల్లి మండల్ ఆటో యూనియన్ తరఫున మేమందరం నిరసన తెలుపుతున్నాం. ఈ బస్సు వేయడం వల్ల అందరికీ ఇబ్బంది ఉన్నది. మహాలక్ష్మి పథకం చేయబట్టి అదే గతంలో రోజుకు 1000 రూపాయలు 500 కొట్టుకుని, లేకపోతే డిగ్రీ వంగా 500 మిగిలి అటువంటిది ఇప్పుడు ఈ కూరగాయలకే ఇబ్బంది అవుతుంది. బడి పిల్లలు ఇప్పుడు స్కూల్ పిల్లలే కానీ ఏదే కానీ దేనికైనా నిత్యావసర వస్తువులకే కానీ ఇబ్బంది అవుతుంది. ఇది గత ప్రభుత్వం చేసినట్టు ఇప్పుడు కూడా 20 రూపాయలు ఉన్న టికెట్ 10 రూపాయలు చేసి అయినా కానీ మళ్ళీ ఇట్లా కొనసాగిన ఏం కాదు. కానీ ఈ ఫ్రీ అనేది బంద్ చేస్తే బాగుంటుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, ఆటో కార్మికులను అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.